రాకూడదు, ఎప్పుడన్నా మేము పిలిస్తే మీరు రావాలన్నారు అని చెప్పి వీళ్ళు తినేస్తూ పాస్టర్లో ఎవరికి లాభం చెప్పండి? పాస్టర్ల వల్ల ఎవరికి లాభం లేదుగా, సొసైటీకి కానీ ఏం. ఆడేంటి పైన కోటు, పైన హ్యాటు, కింద బూటు, జనాల దగ్గర లూటు, వాటి లపూటు, వాడికి సపోర్టు, అందుకే ఈ రిపోర్టు. అదే ఎవడో ఇప్పుడు వింటున్నాడు, నాన్న ఈ వస్త్రం మొత్తం ఎంత అవుతుంది సార్? 10,000 అవుద్దా? 800 మొత్తం. మరి సతీష్ ఉన్నాడు, ఆయిల్ అది అమ్ముతుంటాడు. వాయ్ దిస్ కాలవారి కాలవారి కాలవారి, ఈ ఆయిల్ అమ్ముతాడు కదా. మనోడు ఏమేస్తారు ఒకసారి దేకండి. కింద పైన బూటు, సూటు, కోటు, హ్యాట్ లేదులే, ఓన్లీ లూటే. అందరూ 10% అయితే మనోడు చాలదంట, 20 ఇవ్వాలంట. అది వెళ్ళేవాళ్ళు అప్పుడు వాడికి ఎందుకు అవుతుంది? ఇప్పుడు ఇది కదా సాధారణ జీవితం. వాడికి ఆ డ్రెస్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ 10%గా లేవబట్టేనా? అవునా? నా చొక్కా అయినా, మనవాడి వస్త్రాలైనా, కోట్లు అయితే అవ్వో, లక్షలు అయితే అవ్వో, 1000 కూడా అవ్వో, 100లో అయిపోతుంది కదా. ఇలా కదా జీవించాలి. వాడి వల్ల ఏంటి లాభం? కనీసం ఇతను మేలు కోరతాడు, ఉపవాసం చేస్తాడు. ఆ గర్భగుడిలో చీకటున్న దీపం పెట్టుకుని ఒక్కేస్తున్నా, చలేస్తున్నా మంత్రోచ్చారం చేస్తారు స్నానం చేసి చలిలో. పాస్టర్కి ఆ నియమాలు ఏం లేవుగా. స్నానంతో పనిలే, ఇంకో దాంతో పనిలే. ఈ దేవతా వస్త్రాలు గట్టి అయిపోయి వీడు 6 నెలలు దేవతా వస్త్రాలు ఇలా తిప్పుతున్నాడు. అది ఏం లే, గడ్డి పగిలిపోవాలి ఏం లేదుగా. ఆ టైపులో ఇల్లా రాజా చూసారా వస్త్రం ఎంత మెత్తగా, ఏం లేదు. కానీ ఏం చెప్పాడు తెలుసాడితో? ప్రభువుని అనకూడదు, కళ్ళు పోతాయి అన్నట్టుగా, ఓన్ని పరిశుద్ధాత్మలకు మాత్రమే ఈ వస్త్రం కనపడుతుంది. ఇప్పుడు ఈ రాజుగారు కనబడలేదంటే నీలో పాపం ఉన్నదే అంటాడు. ఈ రాజు ఆల్రెడీ బిల్డప్ బాబాయ్ గాడు. మెత్తగా, అవునండి చాలా మెత్తగా ఉందండి అంటే ఉత్తిది. అది ఏం లేదు, ఉత్త ఇదే ఏమంటారు ఆ చెరక. ఇగో ఇలా అంటున్నాడు, ఇలా అంటాడు, ఏం లేదు ఆడ, ఉత్తదాన్ని చెప్తున్నాడు. అది చూసారు. అవునండి చాలా మెత్తగా ఉందండి అంటే ఉత్తిది. అది ఏం లేదు, ఉత్త ఇదే ఏమంటారు ఆ చెరక. ఇగో ఇలా అంటున్నాడు, ఇలా అంటాడు, ఏం లేదు ఆడ, ఉత్తదాన్ని చెప్తున్నాడు. అది చూసారు ఎంత మృదుగా ఉన్నది దారము అంటే. ఉత్త ఘోరము, నో దారము. ఎంత చెప్పినా మనం మారం, అదే మనం చేసే నేరం. సో అందుకే కారం. వాడు ఇలా అన్నాడు. 6 నెలలు గడిచిపోయింది. బస్తాలు పిస్తాలు అయిపోయింది. రాజా రేపే సుముహూర్తము, రేపే మీకు ఈ దేవతావస్త్రములు ధరింపజేసేదము. అటులనే మీరు ఏనుగు అంబారిపై 2 వచ్చేసాడు. ఏనుగు అంబారి మీద వచ్చేసి దిగిన తర్వాత ఆ వస్త్రం తీసేసాడు. తీసితే ఉంది బోగు, ఒంటి మీద నో నూలు పోగు, నో పోగు, దిస్ రోజు బోగు. ఇప్పుడు రాజా ఆ చెయ్యి ఇట్లాను, కొంచెము వదులు. అది ఏం లేదా, అసలు ఏం లేదు, చొక్కా లేదు, ఓన్లీ బీఓకేకే, అసలు ఏం లేదు. అది ఎలా ఏది ఒక్క నిమిషం ఆ గుండెల వద్ద గుండీలు పెట్టేదము. అసలు ఏం లేదు, అలా రెడీ చేసేసి కనికట్టు బొత్త చొక్కా కుట్టు అలా అని పెట్టేసి, రాజా ఇప్పుడు మీరు శుద్ధము, మీకు ఈ వస్త్రము సిద్ధము, మనం చూసి వద్దాము అని వీడిని బయటికి తీసుకెళ్ళారు. ఇప్పుడు వీడి పరిస్థితి ఏంటి? సాంప్రదాయని శుద్ధ వీడు ఇప్పుడు అంబారి మీద ఎక్కాడు. పాపం రాజుగారు దేవత వస్తానంటే అదేదో గొప్పవే, మా పుత్రాల కంటే గొప్పవే, బాంబే డైయింగ్ కంటే గొప్పవే అనుకుని వీళ్ళందరూ జనాలు తండాలకు వచ్చారు. వచ్చేది ఇదేమో బోగు, వితౌట్ లాగు, జస్ట్ లైక్ రోడ్డు మీద డాగు. వీళ్ళు పాపం ఆడవాళ్ళు అందరూ పొద్దున్న వీళ్ళు దర్శనం వీళ్ళు ఎలా పాపం ఇలా సిగ్గుపడి చాలా ఇబ్బందికి పడుతున్నారు.
పడుతుంటే ఆ పిల్లోడు ఉన్నాడు కదా పాదుగడ్డి లాగా, ఓ పిల్లోడు వాళ్ళ తాత భుజాల మీద కూర్చున్నాడు. చిన్న పిల్లోడు, భవాని మాట్లాడుకో బయట పోండి, భుజం మీద కూర్చుని వాడు చూస్తూ, పిల్లలు కదండి కల్మషం ఉండదు, తాత వాడేంటి బట్టలు వేసుకోలేదు దరిద్రుడు అంతే. ఎప్పుడైతే ఆ పిల్లోడు వాయిస్ అలా గట్టిగా వచ్చిందో మిగిలిన వాళ్ళకి ధైర్యం వచ్చింది, చేతికి అందిందల్లా ఆడి మీద ఇసిరేశారు. రాజుగారికి బూజంతా వదిలి లోపలికి వెళ్ళిపోయాడు. విషయం ఏంటంటే అలాగా చాలా అన్యాయాలు మనకు జరుగుతున్నాయి, మనమేమో మాట్లాడట్లేదు. ఆడు బట్టలు వేసుకోకపోయినా